జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వీడియోలో 25th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఫస్ట్ వన్, జూన్ 2025లో ఏ రాష్ట్ర పర్యాటక శాఖ బోధియాత్ర నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. 1916 నాటి ప్రసిద్ధ లక్నో ఒప్పంద సంతకం చేయబడింది ఎవరి మధ్య? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ మరియు ఆగాఖాన్, ఆప్షన్ 2 బాల్ గంగాధర్ తిలక్ మరియు మొహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ మరియు మొహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ 4 బాల్ గంగాధర్ తిలక్ మరియు ఆగాఖాన్. ఆన్సర్ ఆప్షన్ 2 బాల్ గంగాధర్ తిలక్ మరియు మొహమ్మద్ అలీ జిన్నా. లక్నో ఒప్పందం భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య డిసెంబర్ 1916లో లక్నోలో జరిగిన రెండు పార్టీల సంయుక్త సమావేశంలో ఒక ఒప్పందం. 1916 లక్నో ఒప్పందం బాల్ గంగాధర్ తిలక్ మరియు మొహమ్మద్ అలీ జిన్నా మధ్య సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ఫలితంగా ముస్లిం లీగ్ నాయకులు భారత స్వాతంత్ర్యం కోరుతూ కాంగ్రెస్ ఉద్యమంలో చేరడానికి అంగీకరించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూలై 15, ఆప్షన్ బి జూలై 11, ఆప్షన్ సి జూలై 12, ఆప్షన్ డి జూలై 21. ఆన్సర్ ఆప్షన్ బి జూలై 11. 2025 నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతమంది నర్సింగ్ నిపుణులను సత్కరించారు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 18. ఆన్సర్ ఆప్షన్ సి 15. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం. ఆప్షన్ 1 1909, ఆప్షన్ 2 1919, ఆప్షన్ 3 1935, ఆప్షన్ 4 1861. ఆన్సర్ ఆప్షన్ 4 1861. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాన్ని ఇచ్చిన చట్టం 1861 నాటి ఇండియన్ కౌన్సిల్ చట్టం. ఈ చట్టం అత్యవసర పరిస్థితుల్లో శాసన మండలి అనుమతి లేకుండా గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్లు జారీ చేయడానికి అనుమతించింది. కెనడా ఇండియా ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ శ్రీ శ్రీ రవిశంకర్, ఆప్షన్ బి బాబా రామ్దేవ్, ఆప్షన్ సి సద్గురు, ఆప్షన్ డి స్వామి అవధేశానంద. ఆన్సర్ ఆప్షన్ సి సద్గురు. ఈ క్రింది ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలను మాగ్నా కార్టాగా పేర్కొంటారు. ఆప్షన్ ఏ వేవేల్ ప్రతిపాదన, ఆప్షన్ బి క్రిప్స్ ప్రతిపాదన, ఆప్షన్ సి క్యాబినెట్ రాయబార ప్రతిపాదన, ఆప్షన్ డి విక్టోరియా రాణి ప్రకటన. ఆన్సర్ ఆప్షన్ డి విక్టోరియా రాణి ప్రకటన. పనితీరు మరియు శ్రేష్టతకు ప్రతీకగా ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి పివి సింధు, ఆప్షన్ సి రోహిత్ శర్మ, ఆప్షన్ డి నీరజ్ చోప్రా. ఆన్సర్ ఆప్షన్ డి నీరజ్ చోప్రా. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈ భాగస్వామ్యం పనితీరు, వేగం మరియు శ్రేష్టత వంటి సాధారణ విలువలను ప్రతిబింబిస్తుంది. నీరజ్ చోప్రా అథ్లెటిక్స్లో సాధించిన విజయాలు ఆడి బ్రాండ్ యొక్క శ్రేష్టత, ఆవిష్కరణ మరియు పనితీరు పట్ల నిబద్ధతను తెలియజేస్తుంది. రెగ్యులేటింగ్ చట్టం 1773కి సంబంధించి సరైనది. ఆప్షన్ 1 మొదటి లిఖిత రాజ్యాంగంగా పరిగణిస్తారు. ఆప్షన్ 2 కంపెనీ పాలనపై పార్లమెంట్ మొదటి నియంత్రణ, ఆప్షన్ 3 భారత పరిపాలనకు సంబంధించి మొదటి ప్రయత్నం, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు 2. మొదటి లిఖిత రాజ్యాంగంగా పరిగణిస్తారు. కంపెనీ పాలనపై పార్లమెంట్ మొదటి నియంత్రణ. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ 1 జూన్ 2, ఆప్షన్ 2 జూన్ 1, ఆప్షన్ సి జూన్ 9, ఆప్షన్ డి జూన్ 6. ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 1.
ప్రపంచ పాల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 1న జరుపుకుంటారు. ఇది పాల యొక్క ప్రాముఖ్యతను మరియు పాడి పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే రోజు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాలు తాగడానికి మరియు పాడి ఉత్పత్తులను ఆస్వాదించడానికి ప్రోత్సహించబడతారు. వేరుశనగపై పెరిగి ఆఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే శిలీంధ్రం ఏది? ఆప్షన్ 1 సాకరోమైసిస్ సెర్వియే, ఆప్షన్ 2 ఆస్పర్జిల్లస్ ఫ్లావస్, ఆప్షన్ 3 పెన్సిలియం క్రైసోజీనం, ఆప్షన్ 4 క్రోపోఫిల్లెడ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఆస్పర్జిల్లస్ ఫ్లావస్. పట్టణాభివృద్ధి మరియు సంస్కరణలను ప్రోత్సహించడానికి ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. ఆప్షన్ ఏ జ్ఞానం, పట్టణీకరణ మరియు సంస్కరణల కోసం అటల్ నెట్వర్క్, ఆప్షన్ బి కర్ణాటక పట్టణ పునరుద్ధరణ కోసం అధునాతన నెట్వర్క్, ఆప్షన్ సి అస్సాం నెట్వర్క్ ఫర్ నాలెడ్జ్ అర్బన్ రిఫార్మ్స్, ఆప్షన్ డి అటల్ నేషనల్ కీ అర్బన్ రిసోర్సెస్. ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానం, పట్టణీకరణ మరియు సంస్కరణల కోసం అటల్ నెట్వర్క్. జనవరి 2025లో బ్రిక్స్లో అధికారికంగా 10వ పూర్తి సభ్యుడిగా చేరిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి ఫిన్లాండ్, ఆప్షన్ డి బెలారస్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోనేషియా. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పరచడం, ఆప్షన్ బి రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలు ఇవ్వడం, ఆప్షన్ సి బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి, ఆప్షన్ డి ఆ కాలంలో చెలరేగిన మత కల్లోలాలను నివారించుటకై ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి. గౌహతి ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర, ఆప్షన్ డి గోదావరి. ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మపుత్ర. భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినది ఎవరు? ఆప్షన్ ఏ కేటీ షా, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి సరూర్ పటేల్. ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ భారత ప్రభుత్వ చట్టం 1935ను బానిసత్వానికి కొత్త చార్టర్ అని అభివర్ణించారు. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంపై మరింత నియంత్రణ సాధించాలని భావించింది. ఈ చట్టం భారతదేశానికి స్వయం పాలన కల్పించకుండా బ్రిటిష్ వారి నియంత్రణను మరింత బలోపేతం చేస్తుందని నెహ్రూ అభిప్రాయపడ్డారు. జూన్ 2025లో భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ పాట్నా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి చెన్నై. ఆన్సర్ ఆప్షన్ డి చెన్నై. తప్పుదారి పట్టించే ప్రకటనలు మరియు ప్రతికూల ఔషధ ప్రతిచర్యలను పరిష్కరించడానికి ఆయుష్ సురక్ష పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ప్రతాపరావు జాదవ్, ఆప్షన్ బి హర్షవర్ధన్, ఆప్షన్ సి నరేంద్ర మోదీ, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతాపరావు జాదవ్. దేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది. ఆప్షన్ ఏ రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ బి చార్టర్ చట్టం 1853, ఆప్షన్ సి కౌన్సిల్ చట్టం 1858, ఆప్షన్ డి పిట్స్ ఇండియా చట్టం 1784. ఆన్సర్ ఆప్షన్ డి పిట్స్ ఇండియా చట్టం 1784. బీహార్ దుఃఖం అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి కోసి, ఆప్షన్ సి ఘాగ్రా, ఆప్షన్ డి కుమారుడు. ఆన్సర్ ఆప్షన్ బి కోసి. బీహార్ దుఃఖం అని పిలువబడే నది కోసి నది. తరచుగా వచ్చే మరియు వినాశకరమైన వరదలు ఈ ప్రాంతంలో ప్రాణాలకు మరియు ఆస్తికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి దీనిని అలా పిలుస్తారు. భారీ బురద నిక్షేపణ మరియు దిశను మార్చే ధోరణి కారణంగా కోసి యొక్క అస్థిరత
వరద నిర్వహణను నిరంతర సవాలుగా మారుస్తుంది. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేనిని అన్నాడు? ఆప్షన్ ఏ క్యాబినెట్ ప్లాన్, ఆప్షన్ బి మౌంట్ బాటన్ ప్లాన్, ఆప్షన్ సి వేవెల్ ప్లాన్, ఆప్షన్ డి 1935 భారత ప్రభుత్వ చట్టం. ఆన్సర్ ఆప్షన్ డి 1935 భారత ప్రభుత్వ చట్టం. భారతదేశంలో అతిపెద్ద గ్రామీణ పారిశుద్ధ్య సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి జల్ శక్తి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ డి జల్ శక్తి మంత్రిత్వ శాఖ. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ద్రాక్ష పళ్ళను అధికంగా పండిస్తారు? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. పంచాయతీరాజ్ ఏ షెడ్యూల్తో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 95, ఆప్షన్ 4 75. ఆన్సర్ ఆప్షన్ 2 11. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది గ్రామీణ ప్రాంతాలలో స్థానిక ప్రభుత్వాల పాలనను సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబద్ధంగా గుర్తించారు. ఈ సవరణ 1992లో చేయబడింది మరియు ఇది 11వ షెడ్యూల్లో చేర్చబడింది. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 29 అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు పంచాయతీలు నిర్వహించాల్సిన అధికారాలు, విధులు మరియు బాధ్యతలను తెలియజేస్తాయి. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.